అకాడమిక్గా చెప్పాను. ఇప్పుడైతే ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. సో మేబీ మై ట్యూషన్ సార్ మిస్టర్ విజయ్ రామ్, he personally want to take me in ICWA or CA. That's his personal aim, because ఏమైందంటే ఇంటర్ ఆల్మోస్ట్ నేను 1 full year I missed it, and ఆయన నాకు కూర్చొని 1 monthలో he could cover the whole 1 year portion, that is in economics, commerce and everything. So he was ఆయన అన్నారు, Kaushik, you have a talent to complete the whole portion in 2 months, the whole year portion. Why don't you try doing ICW? You get many good chances even there. So yeah, you continue with your field. He encourages me even in my field and even in this. Yeah, he's very straight. అవసరం అయితే కొడతారు. I have to be there in his tuition time. He's a very good tuition sir, and not just a tuition sir, more than a tuition sir. Actually, అయ్యప్ప భక్తులు వచ్చేసి కొంచెం రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్స్ కైండ్ ఏమంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ దే వాంట్ పీపుల్ టు ఎంజాయ్. ఇప్పుడు మనం నడిచేది ఒక 8 kilometers. ఇట్స్ వెరీ ఈజీ అంటే ఇట్స్ నాట్ ఈజీ, కానీ అసలు రూట్ వచ్చేసి పీపుల్ యూస్ టు ఇక్కడ శ్రీకాకుళం నుంచి కానీ వెస్ట్ గోదావరి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేసుకుంటూ బోట్స్ పెట్టుకొని వాళ్ళు వెళ్తుంటారు. ఐఎమ్ షాక్డ్. మేము షూటింగ్ కోసం 2-3 సార్లు 4 times ఎక్కామనుకుంటా. ఎక్కడం దిగడం 2 times అనమాట. సో ఇట్ ఈస్ 8 kilometers కొండ. యూనిట్లో అవన్నీ బ్యాగ్స్ అవి ఇవి వేసుకొని వీ హ్యాడ్ టు గో అప్. సో దానికే వీఆర్ హారిబుల్లీ ఎగ్జాస్టెడ్. పీపుల్ వాక్ ఫ్రమ్ సో లాంగ్. ఓకే, రెస్ట్ తీసుకుంటారు, బట్ నడుస్తున్నారు. పిల్లలు, చిన్న పిల్లలు అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అని ఆ అరుపులో వాళ్ళ అలసట మర్చిపోతారు. దట్ వే అందుకని ఇంత ప్రేయర్స్లో ఆ జోష్, మైక్స్ పెట్టి ఆ డాన్స్లు డప్పులు అన్నీ కొట్టడంలో ఏంటంటే ఆ జాయ్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. పిల్లలు ఏముంటుంది దీక్ష చెప్పండి. అంటే ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఓకే అందరూ కాదు, మేబీ నాట్ ఎవ్రీవన్, బట్ చాలామంది ఏం చెప్తారు, నేను మందు ఇన్ని రోజులు మానేశాను, సిగరెట్ ఇన్ని రోజులు మానేశాను. పిల్లోడికి ఏముంటుంది మానేయడానికి? నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు దీక్ష చేశాను, వాట్ విల్ ఐ డూ? ఇప్పుడు ఓకే నాన్ వెజ్ అంటారా, పిల్లలకి ఎలాగో పెట్టు డెఫినెట్గా ఆ టైంలో. పొద్దున్నే వాడు లేచి స్నానం చేస్తాడు, వాడికి భక్తి మేబీ అంటే అసలు భక్తి అంటే ఏంటో తెలియకపోవచ్చు, వాడు అట్లీస్ట్ దండం పెడుతున్నాడు, వాళ్ళు అంత దూరం నడిపించుకొని తీసుకెళ్తున్నారు. అండ్ దట్ వే పిల్లలు కూడా ఒక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. అందులో పొద్దునే లేవడం, భక్తి అని ఒక ఇది అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్ ఉండేవాడు, నా యూకేజీలో వాడు మాలేసుకొని వచ్చేవాడు. మేబీ హీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ వాడు ఎవ్రీ ఇయర్ వేస్తాడు, అయ్యప్పని తలుస్తాడు. అండ్ హీ మే నో వాట్ ఈస్ భక్తి. సో పిల్లలకి అలవాటు చేయడం, అది మంచి క్రమశిక్షణ, ఒక మంచి ఇది అలవర్చడం డెఫినెట్గా అదొక మంచిది. అదొక చెప్పలేని ఫీలింగ్. మనకి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు వాట్ వీ గెట్, వీ కెనాట్ ఎక్స్ప్రెస్. ఇట్స్ భక్తి, మన లోపల నుంచి వచ్చే సమ్ ఫీలింగ్. అది ఒక దాని మీద కేంద్రీకరించి, భక్తిని ఒక భగవంతుడు అనే దీని మీద కేంద్రీకరించి మనం దండం పెట్టుకుంటాం. అండ్ డెఫినెట్గా అది మైండ్లో కానీ హార్ట్లో కానీ అండ్ మనం చేసే పనులలో కానీ ఇట్ గివ్స్ అ డిఫరెంట్, ఇట్స్ కైండ్ ఆఫ్ బూస్టర్. మనం చేసే ఒక పని, మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు పెన్స్ తీసుకెళ్తూ దండం పెట్టుకుంటాం. ఇట్స్ ఎ సపోర్ట్. మనకి రాస్తా అరే మనం దేవుడి దగ్గర పెన్ పెట్టినందుకే మనకు గుర్తొచ్చింది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ ఎ జాయ్ఫుల్ ఫీలింగ్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద health, heart and everything. And Bhagavantudu, it's a power beyond our feeling. No, it's definitely not a life history of Ayyappa. It's totally different. చెప్పాను కదా. అండ్ ఇట్స్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏరియా. పోచంపల్లిని చూపించాము మేము. ఇక్కడ ఏరియాలో వర్షాలు ఉండవు. వర్షాలు రావాలి అంటే అయ్యప్ప నామ అంటే నక్షత్రంతో పుట్టిన ఒక పిల్లవాడు శబరిమల వెళ్ళి వస్తే అప్పుడు అక్కడ వర్షాలు పడతాయి. సో ఒక మలయాళీ తీసుకెళ్తాడు దాన్ని, కానీ వెళ్ళినప్పుడు తను పడే కష్టాలేంటి, అసలు చేరుకోవాలి అక్కడికి.
డెఫినెట్లీ స్టోరీ క్రియేటెడ్ బేస్ చెప్పాను కదా, అంటే అసలు హేతువాదుల క్వశ్చన్స్కి ఇట్స్ అన్ ఆన్సర్. ఇప్పుడు నేను చేసిన సీరియల్ ఇట్స్ డీటెయిల్డ్ వర్షన్ ఆఫ్ అయ్యప్ప, అండ్ కాకుండా కూడా దే హ్యావ్ మిక్స్డ్ మెనీ పురాణాస్ ఇన్ టు ఇట్. వెల్ దేర్ వాజ్ ఫిక్షస్ స్టోరీస్, థ్యాంక్స్ టు మై డాడ్, మామ్, ఈవెన్ మై సిస్టర్, వాళ్ళే దే గివ్ మీ బుక్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక రోల్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మై ఫాదర్ పర్సనల్ చేస్తూ ఉంటారు, వివేకానంద కానీ ఇది కానీ. నువ్వు వివేకానంద చేస్తున్నావు, చేసే ముందు యూ హ్యావ్ టు నో వాట్ హీ ఈజ్ ఆన్ స్టేజ్. నేను అంటే దేవుడుగా వచ్చేసి నేను మహావిష్ణు, వెంకటేశ్వర స్వామి, కుమారస్వామి అండ్ అయ్యప్ప, మెనీ మోర్ ఇట్లాంటివి చేశాను. నార్మల్గా వచ్చేసి వివేకానంద. మై ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ ఇస్ వివేకానంద. ఐ వాజ్ 8th class, అంటే మేబీ అరౌండ్ 14 years సంథింగ్. సో మై టీచర్స్ అండ్ మై ప్రిన్సిపల్ హ్యాస్ ఎంకరేజ్ మీ ద ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్, అంటే అదే ఫస్ట్ టైం. ఐ హ్యావ్ గాన్ ఫర్ ఎలక్యూషన్ వాటి కోసం వెళ్ళాను, కానీ మోనో యాక్షన్ నెవర్ ట్రైడ్. సో నేను తీసుకున్న వివేకానంద కాన్సెప్ట్ తీసుకున్నాను, రీబిల్ట్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ అది. సో దట్ వే ఐ స్టార్టెడ్ విత్ వివేకానంద. బాగా వచ్చింది చేసినప్పుడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ వివేకానంద అండ్ నథింగ్. నా తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఫాదర్ బుక్స్ ఇచ్చారు, వివేకానంద లైఫ్ హిస్టరీ. అండ్ ఈవెన్ ఇప్పుడు వి గెట్ ఆల్ ద వీడియోస్ ఆఫ్ వివేకానంద ఇన్ నెట్, అండ్ వాట్ ఈస్ హిస్ వాయిస్, ఫుల్ బేస్ వాయిస్. ఇట్స్ ఈవెన్ హార్డ్ టు ఇమిటేట్, బట్ యా దగ్గర అయినా మనం తీసుకోవచ్చు. అండ్ హిస్ పవర్ ఏంటి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, హౌ హీ యూస్ టు మోటివేట్ ద పీపుల్. అండ్ అది ఇంకా జూలియస్ సీజర్లో వచ్చేసి ఆంథనీ క్యారెక్టర్, వాట్ కన్నింగ్నెస్, వాక్చాతుర్యం మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి కృష్ణదేవరాయలు, ఆ గాంభీర్యం అవన్నీ ఉండాలి. రాజు అంటే ఏంటి, ఏ రకంగా ప్రజలతో ఇన్కల్కేట్ అవుతుంటాడు అని ఆ టైప్ ఆఫ్ ఇది. సో ఒక్కొక్క పాత్ర దాని వైశిష్యం ఉంది, ఆ ప్రకారంగా